శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. సనాతన హైందవ ధర్మంలో కుండలిని విద్య సాధన కోసం మన మానవ శరీరంలో ఉండేటువంటి షట్చక్రాల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు 4వ చక్రం అయినటువంటి అనాహత చక్రం గురించి తెలుసుకుందాం. ఇది మన శరీరం లోపల జీర్ణ వ్యవస్థకి గుండెకి మధ్యలో ఉండేటువంటి భాగాన్ని ఈ అనాహత చక్రం అంటారు. ఈ చక్రాన్ని మనం ఉత్తేజపరచాలి అనుకున్నప్పుడు మోహ మద మాచర్యాలని మనం విడిచిపెట్టాలి. అలాగే ఆందోళన, భయం ఇటువంటివి లేకుండా మానసిక ప్రశాంతతగా ఉన్నట్టయితే ఈ చక్రాన్ని మనం ఉత్తేజపరచవచ్చు. తద్వారా మనకి ఈ 4వ చక్రం ఉత్తేజం పొందడం వల్ల మనోధైర్యం, మానసిక వికాసం, మంచి ఆలోచన విధానం మనకి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః.